హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అందరూ చదవండి, అందరూ కలిసి చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇంగ్లీష్లో చెప్పే మాట, వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. దేవునికి ఇష్టడిగా ఉండడము అసాధ్యం విశ్వాసం లేకుండా. చదవండి, నెక్స్ట్ చదవండి ఇంగ్లీష్లో. For he that cometh to God, he that cometh to God must believe. ఎవరైతే దేవుని దగ్గరకు వస్తున్నారో దే మస్ట్ బిలీవ్ దట్ హీ ఈజ్, ఆయన ఉన్నాడు. హీ ఈజ్ అండ్ హీ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ దెమ్ హూ డెలిజెంట్లీ seek him. ఆయనను వెతుకువారు వారికి ఖచ్చితంగా ఆయన రివార్డ్ ఇస్తాడు. హల్లెలూయా. ఏ సమస్య ఉన్నా ఏదున్నా నువ్వు దేవుని గట్టిగా వెతికితే, ఖచ్చితంగా నువ్వు వెతికినట్లయితే నీకు రివార్డ్ దేవుడు ఇస్తాడు అనే మాట ఇక్కడ చెప్పింది. కానీ మొదట్లో చెప్పబడుతున్న పదం ఏంటి? వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్. వితౌట్ ఫెయిత్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అందరూ చెప్పండి. దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ప్రేమ లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము అన్నాడా? పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం అన్నాడా? కానీ ఏమంటున్నాడు? విశ్వాసము లేకుండా అంటున్నాడు. అంటే ఏం బ్రదర్, అవి ఇంపార్టెంట్ కదా? అఫ్ కోర్స్ అవి ఇంపార్టెంటే. నువ్వు విశ్వాసంతో బ్రతికితేనే ప్రేమలో జీవిస్తావు, ప్రేమలో నడుస్తావు. నువ్వు విశ్వాసంతో బ్రతికితేనే నీవు పరిశుద్ధతలో జీవిస్తావు. హల్లెలూయా. సో విశ్వాసం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఇప్పుడు చూడండి, మీకు వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నారు, కానీ వాళ్ళని నువ్వు ప్రేమించాలా. ఎలా ప్రేమిస్తావు? విశ్వాసంతో. ఆమేన్, ఆమేన్. అమెరికాలో ఒక లేడీ పాస్టర్ అమ్మ ఉండినారు. లేడీ పాస్టర్. ఆ పాస్టర్ ఎప్పుడైతే ఆమె చర్చ్ స్టార్ట్ చేసిందో, దేవుని పిలుపు మేరకు ఆమె స్టార్ట్ చేస్తే, అక్కడ అదే ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక పాస్టరు ఆమె గురించి చెడుగా మాట్లాడడం, విమర్శించడం, ప్రజల ముందు, వాళ్ళ చర్చ్ మెంబర్స్ ముందు కానీ ఇతరుల పెద్దల ముందు కానీ ఆమె గురించి చాలా బ్యాడ్గా మాట్లాడడం, ఈ విధంగా చేసేవాడు. చేస్తూ ఉంటే ఒక సందర్భంలో ఆమె గురించి ఆయన మాట్లాడిన మాటలు విన్న వ్యక్తులు ఆ మాటలు ఈమె దగ్గరికి తీసుకొచ్చారు. అమ్మ, నీకు ఆయనకి ఏముందో తెలియదు, కానీ ఆయన నీ గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నాడు, చాలా గలీజ్గా ఉంది ఇది వినటానికి. ఇది ఆమె ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆమె గుర్తు చేసుకుందంట, ప్రభువా, ఆయన పలానా ఆయన నా గురించి ఇలా మాట్లాడుతున్నాడని వాళ్ళు చెప్తున్నారు, నాకు ఒక్క అవకాశమే ప్రభువా, నేను నీ ప్రేమను ఆయనకు చూపించాలి, నాకు ఒక అవకాశమే, నేను నీ మంచితనాన్ని నేను ఆయనకు చూపించాలి. ఇదంట ఆమె ప్రార్థన. కొన్ని రోజులకి ఏమైందంటే పెద్ద తుఫాను, గాలి తుఫాను పెద్దది వచ్చేసి ఆయన చర్చ్, సముద్ర తీరంగా ఉన్న చర్చ్ మొత్తం కొట్టేసిందంట. అలలు వచ్చి కొట్టేసి మొత్తం చర్చ్లో ఉన్న వస్తువులు అన్నీ వెళ్ళిపోయినాయి. చాలామంది అన్నారంట వచ్చి, అయ్యా, ఈయన ఈ విధంగా ఆమె గురించి చెడుగా మాట్లాడినందుకే ఇటువంటి కార్యం జరిగింది. ఈమె దగ్గర కూడా వచ్చి చెప్పినారంట, అమ్మ, చాలా మంచిది జరిగింది, నువ్వు చాలా కరెక్ట్ దానివి, అందుకోసమే ఇది ఆయనకు వ్యతిరేకంగా జరిగింది, ఇలా జరిగింది. చర్చ్లో ఆ రోజు అనౌన్స్ చేసిందంట, ఈ 2 వారాలు మనము స్పెషల్ కానుకలు పడదాం. ఎందుకు స్పెషల్ చెప్పడంలా, మీకు ఏదైనా అవసరత ఉంటే ఆ అవసరతను జ్ఞాపకం చేసుకొని దేవునికి కానుక వేయండి. మామూలుగా ప్రతిసారి వేసే కానుకలాగా చేయకండి, కొంచెం ఎక్కువ వేద్దాం, మనము దేవుని దానికోసం వేద్దామని చెప్పిందంట. 2 వారాలకు 2 పెద్ద బస్తాల కానుకలు తయారైనాయంట. వాళ్ళకు ఆ నోట్లన్నీ ఇంత పెద్ద బస్తాలు అయినాయంట. వాళ్ళ చర్చ్ ఎల్డర్స్తో చెప్పిందంట, మనము వెళ్ళి ఆ పాస్టర్ గారికి డబ్బు ఇద్దాము అంటే వాళ్ళు ఆశ్చర్యపోయినారంట. నేను ఇంత చెడ్డగా చిల్లరగా మాట్లాడిన వ్యక్తికి ఇద్దామని ఎట్లంటావమ్మా అని అనుకుంటున్నారు, కానీ ధైర్యం చేయట్లేదు. ఎందుకంటే దేవుడు నన్ను ప్రేరేపించిండు అనే మాట ఆమె చెప్పింది. సరే, మంచిది. ఏం చేశారంట, ఆ 2 వారాల తర్వాత ఆ 2 బస్తాలు తీసుకొని ఆ ఎల్డర్స్తో పాటు తను వెళ్ళి ఆ పాస్టర్ గారి ఇంటికి వెళ్ళిందంట. అయ్యా, ఈ విధంగా జరిగిందని నాకు తెలిసింది, అయితే మా సంఘం తరపున మీకు చర్చ్ మళ్ళీ కట్టుకోవడానికి కోసము మీకు ఈ డబ్బుని ఇస్తున్నామన్నారు. ఆమెను చూసి ఏడ్చేసిందంట, సిస్టర్, నేను చాలా తప్పు చేశాను,
నాకు అసలు అర్హత లేదు, ఈ యొక్క కానుక కానీ ఏది ముట్టడానికి నాకు అర్హత లేదు అంటే ఆమె చెప్పిందంట, బ్రదర్ మనకెవ్వరికీ కూడా అర్హత లేదు, దేవుని విషయాలలో మనకెవ్వరికి అర్హత లేదు, కానీ దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరాన్ని బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పి ఆయనకు ఆ కానుకలు ఇచ్చి ఇద్దరు సమాధానంగా ప్రార్థన చేసుకుని, యు నో వాట్ ఐఎమ్ టాకింగ్, దిస్ ఈస్ ది లవ్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రేమలో నడవాలి అంటే విశ్వాసం ద్వారానే నువ్వు నడుస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధతలో నడవాలి. పరిశుద్ధతలో ఎలా నడుస్తారు? విశ్వాసంతోనే నడవాలి. మనందరికీ తెలిసిన ఒక వాక్యం ఉంది చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఏ శిక్షా విధి లేదు అని తెలుగులో చెప్తున్నాడు. ఇంగ్లీష్లో దాన్ని కొంచెం డీటెయిల్గా చేశాడు చూడండి. There is therefore now no condemnation for those who are in Christ Jesus, who walk not according to the flesh, but according to the Spirit. ఆమేన్. Amen. ఇక్కడ హీఈస్ ఎక్స్ప్లెయినింగ్, యేసుక్రీస్తులో ఉంటే శిక్షా విధి లేదు, దేవుడు నిన్ను శిక్షించడు. యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత నీకు శిక్ష లేదు, ఏ తప్పులకు శిక్ష లేదు. కానీ అక్కడ ఏమంటున్నాడు? ఆ శిక్షా విధి ఎవరికి లేదంటున్నాడు? హూ వాక్ నాట్ అకార్డింగ్ టు ఫ్లెష్. ఫ్లెష్ అంటే ఏంటి? ఫీలింగ్స్. మనకేం ఫీలింగ్స్ వస్తాయో వాటికి త్వరగా రియాక్ట్ అవుతుంటారు చూడండి. దే ఆర్ వాకింగ్ ఇన్ ఫ్లెష్. నాకు కొంచెం తలనొస్తున్నట్టుందండి, నాకు ఆ తలనొస్తుందండి, నాకు తలనొస్తున్నట్టుందండి, 10 మందికి చెప్పేస్తారు, అది వచ్చేస్తుంది. చెప్పకూడదు అనడం లేదు. డోంట్ గో బై ఫీలింగ్స్, గో బై ఫెయిత్. మనము విశ్వాసులము అన్నప్పుడు విశ్వాసములో మనం నడవాలి. ఇఫ్ యు గో బై ఫీలింగ్స్, సేటన్ ఈజీగా నిన్ను డిసీవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే కొంచెం బాగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నేను చాలా పరిశుద్ధంగా ఉన్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. కొంచెం ఏదన్నా ఒక రోజు బిజీగా ఉండి ప్రార్థన చేసుకోలేనప్పుడు అబ్బో నేను చాలా దేవునికి దూరం అయిపోయినాను అబ్బా, నేను ఇంకా కష్టం అబ్బా నాకు అనుకుంటారు. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసినది నీ క్రియలను బట్టి కాదు. దేవుడు నిన్ను నీతిమంతునిగా చేసినది ఆయన కృపను బట్టి, ఆయన సిలువలో యేసయ్య చేసిన ఆ కార్యాన్ని బట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. హల్లెలూయా, హల్లెలూయా. మన మంచితనం కాదు. బాగా గమనించండి, నువ్వు బాగా ప్రార్థన చేస్తే నువ్వు నీతిమంతునివి కాదు, నువ్వు సరిగా ప్రార్థన చేసుకోక బైబిల్ చదవకపోతే నీతిమంతునివి కాకపోవు. ఆమేన్, ఆమేన్. ఇక్కడ ఉన్న విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, సైతానుకు బాగా తెలుసు నువ్వు నీతిమంతునివే అని తెలుసు. దేవుడు నీకు ఎటువంటి శిక్షావిధి దేవుడు ఇవ్వలేదు అని తెలుసు. కానీ వాడేం చేస్తాడు? శిక్షావిధి నీకు నువ్వు తయారు చేసుకునేట్టు చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఫీలింగ్స్లో పోతుంటావో, నీకు అనిపించినదే నువ్వు చేస్తుంటావో, నువ్వు నీతిలో నడవటం లేదని అర్థం. దేవుడు ఇచ్చిన ఒక స్టేట్మెంట్ అంటే, యు ఆర్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు క్రీస్తులో మీరు నీతిమంతులు, దేవుని నీతిగా చేయబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. అది మర్చిపోయి మన ప్రార్థన జీవితం సరిగా లేదండి, నేను సరిగా కట్టుకోవాలండి, కట్టుకుంటేనే నేను నీతిమంతుని అవుతానండి. దట్స్ అ రాంగ్ థింగ్. అంటే ప్రార్థన జీవితం కట్టుకోవద్దా? కట్టుకో, బట్ నువ్వు బేసికలీ యు ఆర్ ఏ రైచియస్ మ్యాన్. యేసుక్రీస్తును అంగీకరించడం వల్ల నువ్వు నీతిమంతుని అయ్యావు, కానీ నీ క్రియలను బట్టి కాదు. అదే అక్కడ చెప్తున్నాడు, హూ వాక్ నాట్ ఆఫ్టర్ ఫ్లెష్. నువ్వు ఎప్పుడైతే నువ్వు నీ ఫీలింగ్స్ను బట్టి నువ్వు నడుచుతూ పోతావో, నేను నీతిగా లేను, నేను సరిగ్గా లేను, నేను సరి చూసుకోలేదు, నేను ఇప్పుడు సరి చేసుకుంటాను, ఇటువంటి ఆలోచనలు ఉన్నాయి అంటే నీకు శిక్షావిధి నీకు నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. సైతాన్ చేయడు, దేవుడు చేయడు, ఎవరు లేదు. ఇఫ్ యు ఆర్ ఎ పర్సన్ హూ గో బై ఫీలింగ్స్, యు ఆర్ గోయింగ్ అండర్ సెల్ఫ్ కండెమ్నేషన్. అందుకే సిన్ కాన్షియస్గా ఉన్నారంటే నువ్వు పాపమే చేస్తావు. బట్ ఇఫ్ యు ఆర్ రైచియస్నెస్ కాన్షియస్, యూ విల్ వాక్ ఇన్ రైచియస్నెస్, యూ విల్ వాక్ ఇన్ హోలీనెస్. ఏది ఏమైనప్పటికీ కూడా నిద్ర లేస్తూనే చెప్పండి, ఐ ఆమ్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. నేను దేవుని నీతిగా చేయబడ్డాను. ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ఇట్. రోజు నువ్వు యూ షుడ్ హ్యావ్ దట్ కాన్షియస్నెస్. నేను దేవుని నీతిని. వాట్ సో ఎవర్ హ్యాపన్స్ అరౌండ్ మీ, నా చుట్టూ ఏం జరిగినా నేను యేసుక్రీస్తుని అంగీకరించాను కాబట్టి నేను దేవుని నీతిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇది పలుకుతుండండి. ప్రొక్లెయిమ్ వెన్ యు ఆర్ రైచియస్నెస్ కాన్షియస్, యూ విల్ ఆల్వేస్ డూ గుడ్ థింగ్స్.
నువ్వు సిన్ కాన్షియస్గా ఉన్నావు అనుకో, నేను మొన్న ఈ తప్పు చేసినానండి, నేను ఆ రోజు ఈ తప్పు చేసినానండి, ఈ తప్పు చేసినాను, నెక్స్ట్ ఇంకో తప్పు కూడా చేస్తావు నువ్వు. యు ఆర్ అబౌట్ టు డూ దట్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఎప్పుడు అయితే నువ్వు దేవుని నీతిగా మార్చబడ్డాను అనే యొక్క గ్రహింపు నీకు ఎప్పుడైతే నువ్వు కలిగి జీవిస్తుంటావో, నువ్వు దేవుని నీతిలో నడుస్తావు, నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు, నువ్వు పరిశుద్ధునివే. బాగా అర్థం చేసుకోండి, నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించిన రోజున నువ్వు నీతిమంతునివి, నువ్వు పరిశుద్ధునివి. కానీ ఆ పరిశుద్ధతలో నడవాలి అంటే నువ్వు చేయాల్సిందేంటి? నేను నీతిమంతుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అనే కాన్షియస్నెస్ నీకు ఉండాలి. నువ్వు లేదు నేను ఏదో తప్పులు చేస్తున్న వ్యక్తిని అనే ఆ నెగటివ్ కాన్షియస్లోకి వెళ్తే నువ్వు తప్పులే చేస్తూ ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్, మరి నా పరిస్థితి బాగాలేదు, అప్పుడు నేనేం చేయాలా? ఏం చేస్తావు? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:18 చదవండి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి దేవుని చిత్తం నీ జీవితంలో? ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. హల్లెలూయా. హల్లెలూయా. పరిస్థితి బాలేదు, నువ్వు సరిగా లేవు, నువ్వు సరిగా జీవించడం లేదు, ఏం చేయాలా? పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం నాయన, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యు ఆర్ ఏబుల్ టు హెల్ప్ మీ. నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా ఐఎమ్ స్టిల్ ది రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. బికాస్ ఆఫ్ దిస్ ప్రామిస్ ఐ థ్యాంక్ యూ. హల్లెలూయా. యు షుడ్ థ్యాంక్ హిమ్, దట్ ఈస్ బై ఫెయిత్. విశ్వాసంతో చేస్తున్నావు, యు ఆర్ ఆఫరింగ్ థ్యాంక్స్ గివింగ్. దేవునికి చెప్పాలా, ప్రభా నేను అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే నువ్వు అత్యధికంగా చేసే దేవుడు నాయన. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్, ఒక నెగటివ్ థింగ్ జరిగింది, నెగటివ్ న్యూస్ వచ్చింది, బ్రదర్ నువ్వు ఏదో అప్లై చేసుకున్నావు, అది జరగటం లేదంట, అది ఆపేశారంట, ఏం చేయాలా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్ ఫర్ యు ఆర్ స్టిల్ ఇన్ కంట్రోల్. హల్లెలూయా. హల్లెలూయా. దిస్ ఇస్ నాట్ ది ఎండ్, యు ఆర్ ఇన్ కంట్రోల్. ప్రభా నువ్వు అన్నీ చేయగలిగిన సమర్థుడివి, నీ చేతిలోంచి ఏది పోలేదు. ఆమేన్. ఆమేన్. యు మస్ట్ ఓపెన్ యువర్ మౌత్. ప్రతి విషయంలో నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. అది పోయింది అంటే ఇంకా పోయిందిలే ప్రభా, ఇంకా నువ్వు ఏం చేస్తావులే ప్రభా, ఇంక అంతా దాటిపోయిందిలే ప్రభా అంటే, భలే పోగొట్టినావులే ప్రభా అని కూడా అనేటోళ్ళు కూడా ఉంటారు. అది కాదు, నువ్వు ఒక విషయం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ విషయం నీకు జరగాలన్నప్పుడు నువ్వు కాన్షియస్గా చెప్పాలా దేవునికి, ప్రభువా యు ఆర్ స్టిల్ ఇన్ కంట్రోల్, నీకు అసాధ్యమైంది ఏది లేదు, నేను నమ్ముతున్నాను తండ్రి. మనుషులకు అసాధ్యమేమో కానీ నీకు సమస్తము సాధ్యం తండ్రి. హల్లెలూయా. హల్లెలూయా. నేను అడుగు వాటికంటేను, ఊహించు వాటికంటేను అత్యధికంగా చేసే దేవుడు. చూడండి ఎఫెసీ 3:20 ఏం చెప్తుంది? మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తి గల దేవునికి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఆకాశంలోంచి ఏ పని చేయడు. కొందరు అనుకుంటుంటారు ఆకాశమందు నాకెవరున్నారు, దావీదు పాడిండు కదా, అందరూ అదే. ఆకాశం నుంచి ఏం చేయడు దేవుడు, రాసి పెట్టుకోండి, గాడ్ ఈజ్ ఇన్ రెస్ట్ నౌ. దేవుడు ఇప్పుడు ఏ పని చెయ్యడు. ఏంది బ్రదర్ అంత మాట అంటే, మేము ప్రార్థనలు చేస్తున్నాం కానీ ఈ దేవుడు ఏం చేయడు అంటున్నావు? చెప్తాను, తొందరపడదండి చెప్తాను. ఇక్కడ ఏముంది చదవండి మరోసారి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున. చాలు, మనలో ఏం జరుగుతుందంట? కార్యసాధకమైన. కార్యసాధకం అంటే కార్యమును జరిగించే శక్తి. ఎవరిదా శక్తి? దేవునిది. దేవుడు ఆయన ఇప్పుడు ఏం పని చేయటంలే, పరిశుద్ధాత్మ నీ కోసం పంపించేసిండు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ వచ్చి ఉంటున్నాడు? నీలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే, నీలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటి కంటేను. ఇప్పుడు ఆలోచిద్దాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అడుగుతున్నావు, ఇప్పుడు దేవుడు ఎక్కడి నుంచి పని చేయాలా? ప్రభా కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును ప్రభా అంటారా? కొండలు లేవు, గిండలు లేవు, ఈడ ఆయన నీ గుండెల్లో వచ్చున్నాడు. హల్లెలూయా. హీఈస్ ఇన్ యువర్ హార్ట్. ఆయన అక్కడి నుంచి పని చేస్తుంటున్నాడు. హీఈస్ వర్కింగ్ ఫ్రమ్ యూ, నీలోంచి. ఆయన కార్యసాధకమైన శక్తి నీలో ఉన్నది. ఆమెన్. యు అలౌ హిమ్ టు వర్క్. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నాలో ఉన్నావు, నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు తండ్రి. ఈ గొప్పవాడు ఏం చేస్తాడంట? నువ్వు అడుగు వాటికంటే, నువ్వు ఊహించు వాటికంటే నువ్వు అత్యధికంగా చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా.
5 రొట్టెలు 2 చేపలు కథ తెలుసు కదా. ఎన్ని గంపలు మిగిలినాయి? ఎందుకు మిగిలినాయి? అది దేవుని నేచర్. కరెక్ట్గా నీకు రెండు ఇట్లాంటిది ఉండదు ఆయన దగ్గర. ఎంతనా తినండి. దెర్ ఈజ్ ఆల్వేస్ అబండెన్స్ ఇన్ గాడ్. హల్లెలూయా. నేను ఎప్పుడు మర్చిపోను. కర్నూలులో వరదలు వచ్చినప్పుడు బ్యాంకు మునిగిపోయింది. చేతిలో ఒక 200-300 ఉండింది అంతే. బ్యాంకు మునిగిపోయింది కాబట్టి ఏటీఎంలు పనిచేయటం లేదు, నా కార్డు పనిచేయటం లేదు. ఎట్లా చేయాలా? నేను హైదరాబాద్కు పోయి మళ్ళీ రావాలా? ఏంది ప్రభా, ఇంట్లో సరుకులు కొనాలా. సరుకులు అప్పట్లో 3000 రూపీస్ మినిమం అవుతాయి ఖర్చు. ప్రభా నాకు ఎట్లయినా కూడా 3000 కావాలా ప్రభా, ప్రార్థన చేసుకుంటున్నా. హైదరాబాద్కు జనరల్ టికెట్ తీసుకొని ఎక్కిన. ఏదో ట్రైన్ వస్తే, ట్రైన్సే ఉన్నాయి, బస్సెస్ కూడా లేవు. ఎందుకు? బ్రిడ్జ్ ఇరిగిపోయింది. సో ఐ వాజ్ గోయింగ్. నేను పోతున్న దారంతా ఇదే, ప్రభా నాకు 3000 కావాలి, నువ్వు ఆల్రెడీ ఇచ్చేస్తున్నావు నాకు, నీకు స్తోత్రం. నా కోసం ఈ 3000 అనేది ఉంది, నేను ఎవరిని అడుక్కోవాల్సిందే లేదు, అప్పు చేయాల్సిందే ఏం లేదు, నువ్వు ఇచ్చేస్తున్నావు అని ప్రార్థన చేసుకుంటూ పోయినా. రిటర్న్లో వస్తున్నప్పుడు ఏమైందంటే నేను టంగ్స్లో మాట్లాడుకుంటున్నా. ఐ వాజ్ థ్యాంకింగ్ గాడ్, ప్రభా నువ్వు కార్యం చేస్తున్నావు, నాకు డబ్బులు ఇస్తున్నావు తండ్రి, ఇచ్చేస్తున్నావు, నీకు స్తోత్రం. టంగ్స్లో మాట్లాడుకుంటున్నా. నేను ఈ మూలకు ఉండే విండో దగ్గర కూర్చున్నాను. ఆపోజిట్గా మూలకు ఇంకొక విండోలో ఇంకొక ఆమె సింగిల్ సీటర్లో ఇంకొక లేడీ కూర్చున్నారు. నేను టంగ్స్లో మాట్లాడుతున్నా, గిడ చిన్న మాట్లాడుతుంటాం కదా, గొంతు. అక్కడ నుంచి ఆమె అట్లా చూస్తుంది. ఖాళీగా ఉంది, ఎవరు ఎక్కలేదు. ఆ కంపార్ట్మెంట్లో ఒక 2 ఉన్నారు. ఆమె సార్ ఏదో గొంతు ఇది ప్రేయర్ చేసుకుంటున్నానండి. క్రిస్టియన్సా మీరు? అవునండి. టకటక వచ్చి పక్కన వచ్చి కూర్చున్నారు. సార్ మీరు ఏం ప్రేయర్ చేస్తున్నారు సార్? దేనికి ఇట్లా ప్రేయర్ చేస్తారు సార్? ఏమేది ఇది? ఏదైనా ప్రార్థన దేవుడు ఇస్తాడమ్మా, అట్లా దాని ప్రకారంగా చేస్తాను సార్. నాకు 10 years పైన అయింది, పిల్లలు పుట్టారని కూడా చెప్పారు, మరి నా కోసం మీరు ప్రార్థన చేస్తారా? ఊరికే ప్రార్థన చేస్తే అట్లా కాదు, ఇది విశ్వాసం ద్వారా జరుగుతుంది అని కొంచెం విశ్వాసం గురించి టీచింగ్ ఇచ్చి చెప్పినాను. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23-24 వచనాలు చెప్పి ఏం జరుగుతుంది అనేదంతా చెప్పిన తర్వాత ఆమెకు వి ప్రైడ్ టుగెదర్, ప్రార్థన చేసిన తర్వాత తను వెళ్ళి కూర్చున్నారట. కూర్చున్న తర్వాత మళ్ళీ కొంతసేపటికి వాష్రూమ్కి వెళ్ళింది, మళ్ళీ వచ్చిన తర్వాత ఒక కవర్ పట్టుకొని వచ్చింది నా కాడికి. మీరు ప్రేయర్ చేశారు, నాకు నమ్మకం వచ్చింది, నాకు పిల్లలు పుడతారని నమ్మకం వచ్చింది, ఇది తీసుకోండి అంటే, పర్లేదమ్మా వద్దులేండి, నేను డాక్టర్, నాకేం అవసరం లేదు. లేదు తీసుకోండి, నాకు ఇస్తేనే నాకు ఏదో అవుతుంది, నాకు అదే ఉంది. సరే అని తీసుకొని జేబులో పెట్టుకున్నా. కర్నూలు వచ్చిన తర్వాత నేను దిగిపోతున్నా, ఆమె చెన్నై వరకు వెళ్తుంది. సో ఆ ట్రైన్ పోయేంత వరకు ఉన్నా, ఎందుకు జేబులో ఎంత ఉందో చూసుకోవాలి. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆమెకు బాయ్ చెప్పినాను. ఇక్కడ తీసి చూస్తే దర్ ఇస్ 5000 రూపీస్. 3000 అడిగినా, కానీ 3000 కాదు, నువ్వు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేసే దేవుడు. హల్లెలూయా. ఇట్స్ ఎ బోనస్. దేవుని దగ్గర ఉండే నేచర్ అది. నువ్వు ఆలోచిస్తుంటావు ఇంతేనేమో దేవుడు. నో, కొందరు చెప్తుంటారు సాక్ష్యం, నేను 200 కోసం ప్రార్థించిన, కరెక్ట్గా 200 ఇచ్చిండు దేవుడు. కరెక్ట్గా 200 ఇచ్చే దేవుడు కాదు. ఎందుకు? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ అబండెన్స్. హల్లెలూయా. మా పాపకి తెలుసు, నేను డాడీ 500 అంటే నేను 1000 ఇస్తా. ఎందుకు? ఒక ఫ్రీడమ్ ఉంటుంది. దేవుని తెలుసుకున్నప్పుడు యూ విల్ హ్యావ్ దట్ థింగ్. హల్లెలూయా. ఫిలిప్పీ 4:6-7 వచనాలు చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు ఎప్పుడు అది బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్ దేనిని గూర్చి చింతపడకుడి. ఆగుదాం. ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, ఒక బ్యాడ్ రిపోర్ట్ వచ్చింది, చింతపడమంటున్నాడా? బ్యాడ్ వాటికి చింతపడు, గుడ్ వాటికి సంతోషించు అనుందా? దేనిని గూర్చి కూడా చింతపడొద్దు. హల్లెలూయా. పక్కన వ్యక్తికి చెప్పండి, దేని గురించి చింతపడద్దు. దేని గురించి చింతపడద్దు. హల్లెలూయా. కానీ ఏం చేయమంటున్నాడు? ప్రతి విషయంలో కూడా ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా నువ్వు ప్రార్థన చేస్తావు. నువ్వు కృతజ్ఞతాపూర్వకంగా ప్రార్థన చేస్తావు, ప్రభా నాకు ఇది అవసరం. తర్వాత విజ్ఞాపన చేస్తావు. తర్వాత ఏం చేయాలా? కృతజ్ఞతాపూర్వకంగా థ్యాంక్స్ చెప్పాలా.
ప్రభా నీకు స్తోత్రం, నా ప్రార్థన విన్నావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. Hallelujah. మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. ఎప్పుడైతే నువ్వు థ్యాంక్స్ చెప్తావో దేవునికి, థ్యాంక్స్ అనేది ఊరికే చెప్పరు, విశ్వాసంతో చెప్తారు. హల్లెలూయా. Hallelujah. ప్రభా నువ్వు చేసావు, నా ప్రార్థన విన్నావు, నీకు స్తోత్రం తండ్రి. అది దట్ ఈస్ థ్యాంక్స్. విత్ థ్యాంక్స్ యు ఆఫర్ అంటూ గాడ్. అప్పుడు ఏమవుతుందంటే 7వ వచనం, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమస్త సమాధానము. జ్ఞానం అంటే ఏం తెలుసా? లోకంలో ఉండే జ్ఞానం. బ్రదర్ ఆ ఫైల్ అక్కడ దాకా పోయింది, ఇంకా ఇది కాదంటే ఇది కాదు, ఇంకా ఇట్లా అనుకుంటారు. అంటే ఏమి, మినిస్టర్ దాకా పోయిందంటే ఇంకెట్టవుతుంది, ఇంకా కాదు. దాది లోక జ్ఞానం. సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము. నీకు తెలుస్తుంది అది ఏమి, ఎక్కడున్నా ఏం చేసినా దేవుడు దాన్ని చేస్తాడు. అర్థమవుతుందా? దట్ ఈస్ ది పీస్ ఆఫ్ గాడ్, డివైన్ పీస్. హల్లెలూయా. Hallelujah. ఇట్ ఈస్ పాసిబుల్, దేవుడు ఏదైనా చేయగలడు అనే సమాధానం నీలోకి వచ్చేస్తుంది. బ్రదర్ ఆ ఇండ్లంతా అయిపోయిందంట, బూడిద అయిపోయింది, కాలిపోయిందంట, నీకేమనిపిస్తుంది? మై గాడ్ ఈజ్ ఏబుల్ టు డూ. అది సమాధానం. అరే ఉండడానికి ఇల్లు లేదు కదా, దేవుడు నాకు ప్రొవైడ్ చేస్తున్నాడు. హల్లెలూయా. హి హస్ ఆల్రెడీ డన్ ఇట్. ఎక్కడ ఉంది నా కోసం? దట్స్ ఏ పీస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సమాధానం. క్రీస్తు యేసు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. నీ హృదయము కలవరపడకుండా దేవుని సమాధానం కావలి ఉంటుంది. నీ హృదయము నీ యొక్క తలంపులకు ఇష్టం వచ్చినట్టు పోకుండా, ఏం దేవుడు, ఈ దేవుడు ఏం చేస్తాడు, ఈ దేవుడు ఎట్లా, ఈ దేవుడు ఏం అవసరం లేదు, నేను మళ్ళీ ఆ దేవుళ్ళ దగ్గర పోతా, ఇటువంటి మాటలు నీ తలంపులకు నీకు రాకుండా దేవుడు నిన్ను ఆయన సమాధానంతో నింపుతాడు. ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయాన్ని చింతించకుండా, ప్రతి విషయంలో నువ్వు దేవునికి విజ్ఞాపనతోను కృతజ్ఞతతోను దేవునికి నీ విన్నపములను ఆయనకు ఎప్పుడైతే చెప్పుకుంటావో. హల్లెలూయా. దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ థింగ్ హియర్. చిన్న విషయం కాదు. బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్, మాకు బాధ తెలుసు. బాధలు అనేవి అందరికీ వస్తాయి, కానీ ఆ బాధల నుంచి దేవుడు నిన్ను బయటికి ఎట్లా తేవాలనేది ఇక్కడ ఇంపార్టెంట్. దేవుడు ఎప్పుడు తీసుకొస్తాడు? నువ్వు కన్నీళ్లు గారిస్తే దేవుడు తీసుకొస్తాడా బయటికి? కన్నీటి ప్రార్థన రోజు చేస్తున్నాను బ్రదర్, పని జరగటం లేదు, జరగదు. దేవుడు కన్నీళ్లు చూసి నీ వైపు తిరిగేటోడైతే ఈరోజు సోమాలియా లాంటి దేశాలు ఉండవు అసలు. ఈరోజు ఆ ఇరాక్ యుద్ధాలే ఉండవు. ఉంటాయా? ఉండవు. దేవుడు కన్నీటికి రియాక్ట్ అయ్యేటోడు కాదు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మరి దేనికి రియాక్ట్ అవుతాడు? ఫెయిత్, విశ్వాసానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది 1000 మంది కన్నీటితో ప్రార్థన చేస్తుండొచ్చు, వాడు కన్నీరు లేకుండా విశ్వాసంతో ఇంకొకటి అవతల ఉండొచ్చు. దేవుడు ఈ 1000 మందిని పక్కా పడేసి ఆడిపోతాడు విశ్వాసం దగ్గరికి. హల్లెలూయా. హల్లెలూయా. ఫెయిత్ ఈజ్ సంథింగ్ దట్ అట్రాక్ట్స్ గాడ్. దేవునికి ఇష్టం విశ్వాసం అంటే. ఆయనను గురించిన రైట్ అభిప్రాయం నీకు కలిగి ఉండడం అనేది దేవునికి చాలా ఇష్టం. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో వీక్ ఫెయిత్ అంటాడు, విన్నారా? బైబిల్లో వీక్ ఫెయిత్ అని ఉంది. అల్ప విశ్వాసులారా, వై ఆర్ యూ ఆఫ్ సో వీక్ ఫెయిత్ అంట. ఎందుకు విశ్వాసం అల్ప విశ్వాసి అని ఎందుకు అన్నారు? వీక్ ఫెయిత్ అంటే ఏంటి? వీక్ ఫెయిత్ అంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు దేవుని గురించి, అందుకు వాళ్ళు నమ్మలేరు దేవుణ్ణి. నీకు దేవుని గురించిన ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా, దేవుని యొక్క క్యారెక్టర్ నీకు అర్థమైనప్పుడు నువ్వు నమ్ముతావు. నీకు దేవుని గురించి దేవుడే కష్టాలు పెడతాడు, దేవుడే టెస్టులు పెడతాడు, దేవుడే నీకు రోగాలు పెడతాడు అనే ఇన్ఫర్మేషన్ నీకుందంటే యూ విల్ నాట్ హ్యావ్ ఫెయిత్. దేవుడు నేను స్వస్థత పొందుతాననే నమ్మకమే నీకు రాదు, విశ్వాసం రాదు. ఎందుకు? ఇంకా దేవుడే పెడుతుంటే ఇంకా మేమేం చేస్తాం? అనుభవించాలి. ఆ థింకింగ్కి వెళ్తారు. హల్లెలూయా. సో రైట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని గురించి నీకు ఏం ఇన్ఫర్మేషన్ ఉందో అది నిన్ను స్ట్రాంగ్గా తయారు చేస్తుంది. హల్లెలూయా. అందుకే అబ్రహాం గురించి ఏమంటాడు? ఏబ్రహాం వాజ్ నాట్ వీక్ ఇన్ హిస్ ఫెయిత్, హీ డిడ్ నాట్ స్టాగర్. ఏం చేసింట? హీ వాజ్ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్, గివింగ్ గ్లోరీ టు గాడ్ అంటే. దేవుని మహిమపరిచిండు. స్ట్రాంగ్ ఫెయిత్ గివ్స్ గ్లోరీ టు గాడ్. ఇక్కడ కూడా అదే, మీరు కృతజ్ఞతతో దేవునికి మీ విన్నపాలు చెప్పండి. అవును నీకు అవసరత ఉంది, అవసరం ఉంది అని నడిస్తే అవుతుందా? కాదు. నువ్వేం చేయాలా? ప్రభా నాకు ఇది అవసరత ఉంది, ఈ అవసరతను తీర్చగలిగిన సమర్థుడు మీరు. దీనికి సంబంధించిన జవాబు నువ్వు ఆల్రెడీ ఇచ్చి ఉంటున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. షుడ్ అండర్స్టాండ్ దట్. ఆమేన్. 1 యోహాను 5వ అధ్యాయం చూడండి, 13వ వచనం. ఆయనను బట్టి
మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. ఈ మాటను పట్టుకొని అందరూ ఏమంటారు తెలుసా? మనం దేవుని చిత్తంలో కొన్ని ఉంటాయి, ఆ కొన్నింటిని మనం ప్రార్థన చేయాలి. దేవుని చిత్తంలో లేనివి మనం ప్రార్థన చేయకూడదు. ఇట్లాంటి డాక్టర్స్ వచ్చినాయి. కానీ ఇక్కడ అది ఆయన దేవుని చిత్తమా కాదా అనేది కాదు ఇక్కడ చెప్పడం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారముగా ఆయన చిత్తాన్ని అనుసరించి ప్రార్థన చేయాలి. దేవుని చిత్తం ఏంటి? యేసుక్రీస్తు నామమున నువ్వు ప్రార్థన చేయాలనేది దేవుని చిత్తం. కొందరు ఈరోజు కూడా ఏం ప్రార్థన చేస్తారు తెలుసా? డియర్ జీసస్ అని సో అండ్ సో నేను ఇట్లా ప్రార్థన చేసి ఇన్ జీసస్ నేమ్. జీసస్కు ప్రార్థన చేసి జీసస్ నేమ్ అంటే ఏమైనా మీనింగ్ ఉందా? లేదు. యేసు ప్రభు ఏమంటాడు? ప్రే టు ది ఫాదర్ ఇన్ మై నేమ్. నా నామమున తండ్రిని మీరు ఏమడిగినా అది మీకు ఇయ్యబడుతుంది. హల్లెలూయా. అది అక్కడ చెప్తున్నది. అంటే తండ్రి అయిన దేవునికి ఆయన చిత్తానుసారంగా అంటే యేసుక్రీస్తు నామంలో నువ్వు ఏది ప్రార్థన చేసినా అది దేవుడు వింటాడు. హల్లెలూయా. ఇది దేవుని చిత్తమా, ఇది దేవుని చిత్తం కాదా అనేది కాదు ఇక్కడ. నీవు తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయడం అనేది దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయడము. ఆమేన్. ఇప్పుడు 14వ వచనం చూడండి ఇదే అధ్యాయంలో. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నామమున నువ్వు ప్రార్థన చేస్తావో, ప్రభువా నాకు ఇది అవసరం ఉంది, యేసుక్రీస్తు నామమున నీకు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్ అన్న తర్వాత ఇట్ ఈస్ డన్. ఎందుకు? నేను యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాను. ఆ యేసుక్రీస్తు నామం అనేది ఏంటి? ఇట్ ఈస్ ది పవర్ ఆఫ్ అటార్నీ. ఆమేన్. అది ఆ నామం అనేది దేవుడు మనకిచ్చిన శక్తి. ఈ భూమి మీద మనం ఆ పేరును వాడుకొని నువ్వు ఏదైనా దేవుని నుంచి పొందుకోవచ్చు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరత్ అంటే ఇంకా అయిపోయింది. దట్ ఈస్ సిగ్నేచర్ పడింది. ఇంకా అంటే నీ బదులు యేసుక్రీస్తే ప్రార్థన చేస్తున్నాను అని అర్థం. పవర్ ఆఫ్ అటార్నీ అంటే మా అక్క అమెరికాలో ఉంది. ఆమె నాకు ఒక పవర్ ఆఫ్ అటార్నీ పంపించింది. ఆమెకు సంబంధించిన ఒక స్థలం అమ్మటానికి పవర్ ఆఫ్ అటార్నీ. ఆమె రాదు, కానీ ఆమె తరపున నేను పోయి సంతకం చేసినాను. హల్లెలూయా. నేను పోయి సంతకం చేస్తే ఆమె సంతకం చేసినట్లే. ఆమేన్. ఇట్స్ ఎ డాక్యుమెంట్. ఇన్ ది సేమ్ వే దేవుడు మనకేమిచ్చాడంటే యేసుక్రీస్తు అనే నామం ఇచ్చింటున్నాడు. నీకు ఏం అవసరమైనా కూడా తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామమున నువ్వు ప్రార్థన చేస్తే ఇట్ ఈస్ డన్. అందుకే ఏమంటున్నాడు? మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల. ఇది నువ్వు అర్థం చేసుకోవాలా. నేను యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు నా మనవిని ఆలకించిండు అని ఇది నువ్వు ఎరిగి ఉండాలి. ఇది నువ్వు అర్థం చేసుకోవాలా. అప్పుడు మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. కలిగినవని కూడా తెలిసిపోతుంది నీకు. ఆమేన్. ఆమేన్. యు ఆర్ ప్రేయింగ్ ఫర్ సంథింగ్. ఒక 1,00,000 రూపాయల కోసం ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా నాకు ఈ 1,00,000 రూపాయలు అవసరం, ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే, ఆమేన్ అన్నాం. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రార్థన చేసేసావు, ఆయన విన్నాడు, ఆయన నీకు ఇచ్చి ఉన్నాడు, ఆయన నాకు ఇచ్చి ఉన్నాడు అని నువ్వు నమ్మాల. హల్లెలూయా. అదే ఎరిగి ఉండడం. మనకు కలిగినవని ఎరిగి ఉందము. హల్లెలూయా. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. ఈరోజు కూడా ఏమనుకుంటుంటారంటే దేవుడు ఆకాశం నుంచి డబ్బులు కురిపించాడు. దేవుడు ఆకాశం నుంచి నా మనవిని ఆలకిస్తాడు. ఆకాశం నుంచి కాదు, నేను ఇంతకుముందే చెప్పా, మనలో కార్యసాధక శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయనే అక్కడ హీస్ ఎ ప్రజెంట్ హెల్ప్. నువ్వు యేసుక్రీస్తు నామమున ఏమడిగినా హీ హ్యాస్ డన్ ఇట్. హీఈస్ నాట్ గోయింగ్ టు డూ. ఆయన చేయబోతున్నాడు కాదు. అందుకే స్టాప్ బిలీవింగ్ గాడ్ ఈజ్ గోయింగ్ టు డూ. దేవుడు చేయబోతున్నాడు బ్రదర్, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు బ్రదర్, దేవుడు ఎట్లయినా చేస్తాడు బ్రదర్, దేవుడు చెయ్యడు బ్రదర్. దేవుడు ఇన్వాల్వే కాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో కాన్సెప్ట్ ఏంటంటే నీవు దేవుని ప్రార్థించిన తర్వాత నేను పొంది ఉన్నాను అని నమ్మాల. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున నేను ప్రార్థన చేశాను, ఇది దేవుడు విన్నాడు,
నాకు ఇది ఆల్రెడీ అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి నేను ఇది పొందుకుంటున్నాను. ఆమేన్. ఆమేన్. దేవుడు చేస్తాడు కాదు, దేవుడు చేసి ఉన్నాడు, నేను అది పొందుకుంటున్నాను. ఆమేన్. ఇది నమ్మాల. యెహోషువ 6వ అధ్యాయము 2వ వచనం ఇంగ్లీష్లో మాత్రమే చదవండి, కేజీవి ఉంటే చదవండి. యెహోషువతో దేవుడు ఏం చెప్తున్నాడు వినండి. And the Lord said unto Joshua, See, I have given ఐ హ్యావ్ గివన్ into thine hand. చాలు ఐ హ్యావ్ గివన్ ఇన్ టు దైన్ హ్యాండ్ జెరికో. దేవుడు చెప్పేదేంటి? ఎరికోను నీ చేతులకు ఇచ్చేసి ఉన్నాను. అదేం చేయమంటున్నాడు? యు సీ ఇట్, నువ్వు చూడు. బిహోల్డ్, ఐ హ్యావ్ గివన్ జెరికో అండ్ ఆల్ ది ఇన్హాబిటెంట్స్ దేర్ ఆఫ్. అందరిని నీకు ఇచ్చేసాను, అది నువ్వు చూడు. ఎక్కడున్నారు వీళ్ళు? ఎరికో బయట ఉన్నారు, ఎరికో లోపల లేరు. అర్థమవుతుందా? ఎరికో బయట ఉన్నారు. దేవుడు ఏమంటున్నాడు? ఎరికోని మీకు అప్పగిచ్చేసి ఉన్నాను, నేను ఇచ్చేసిన. సో యు గో అండ్ పొసెస్ అంటాడు. నేను ఇచ్చి ఉన్నాను, యు గో అండ్ పొసెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నీ అవసరత ఏముందో తెలియదు. నువ్వేం చేయాలా? ప్రార్థన చేసినప్పుడు, నీ అవసరత గురించి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చి ఉన్నాడు. నువ్వేం చేయాలి? దాన్ని పొందుకోవాలి. ఎలా పొందుకోవాలా? ఆయన నాకు ఇచ్చి ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు అది నీవు పొందుకుంటావు. దట్ ఈస్ హౌ యూ రిసీవ్. మార్క్స్ వార్త 11:24 వచ్చిన చూడండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఎప్పుడు పొంది ఉన్నామని నమ్మాలా? ప్రార్థనకు కూర్చున్నావు, ఇంకా ప్రార్థన చేస్తున్నావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే ఆమెన్ అన్నావు. అప్పుడు ఏం చేయాలంట? నువ్వు అంతవరకు లిస్టులో రాసుకొని చేసిన ప్రార్థన అంతా కూడా ఇది అయిపోయింది అని నమ్మాలా. హల్లెలూయా. ఇవన్నీ అయిపోయినాయి, ఇవన్నీ జరిగాయి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు మీకు అవి కలుగునని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు చెప్తున్నాడు, నీవు దేవుని దగ్గర నువ్వు ఏది పొందుకోవాలన్నా నువ్వు ప్రార్థించినప్పుడే నేను పొంది ఉన్నాను, నా ప్రార్థన దేవుడు ఆలకించున్నాడు. ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఈ లోకంలో, దేవుడు పరిశుద్ధుల ప్రార్థనలే ఆలకిస్తాడు. దేవుడు కొందరి నుంచే ప్రార్థనలు వింటాడు, ఇంకొందరి ప్రార్థనలు వినడు. ఆ కొందరు ఎవరు? చాలా పరిశుద్ధంగా జీవించేటోళ్ళే, వాళ్ళ ప్రార్థన వింటాడు, ఇంకో కొందరి ప్రార్థనలు వినడు. దేవుడు అటువంటి పరిశుద్ధులను ఒక పరిసయుని ద్వారా చూపించిండు. ఆ పరిసయుడు ఏం చెప్పిండు? ప్రభా, నేను నీకు రోజు నీకు దశంభాగం ఇస్తాను, ప్రభా నేను ఉపవాసం ఉంటాను, నేను ఉపవాస ప్రార్థన చేస్తాను, నేను అన్నీ చేస్తున్నాను, వాన్లాగా లేను ప్రభా నేను. ఈ యొక్క సుంకర్ ఏమంటున్నాడు? పాపినైనా నన్ను కరుణించు ప్రభా, నేను పాపిని, నన్ను కరుణించు, నన్ను క్షమించు, అంతే. యేసు ప్రభు ఏమన్నాడు? హీఈస్ మోర్ రైచియస్ దాన్ దట్ మ్యాన్. ఈ సుంకరి ఆ యొక్క పరిసయ్యుని కంటే కూడా చాలా నీతిమంతుడు అని చెప్తాడు. హల్లెలూయా. అర్థం చేసుకోండి, మన నీతి యేసుక్రీస్తు నుంచి మనకి ఇవ్వబడింది. మన క్రియలను బట్టి మన నీతి కాదు. నువ్వు నీతిమంతునివి కాబట్టి నువ్వు చేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వినాల్సిందే. హల్లెలూయా. నేను బాగా ఉపవాసం చేసి ఒక 15 days బాగా ఎక్సర్సైజ్ చేసి అప్పుడు ప్రార్థన చేస్తా అంటే నీ ఎక్సర్సైజులతో దానిలతో కాదు ఇది. ఆమేన్. నువ్వు చేయాల్సింది నీ మైండ్లో నువ్వు సెట్ చేసుకో. నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్తున్నాను, ఈ పాయింట్స్ పెట్టుకొని పోతున్నాను. ఈ పాయింట్స్ ఆయన విన్నాడు, చేస్తూనే ఆయన విన్నాడు. ఎందుకు? నేను దేవునికి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేశాను కాబట్టి ఇవి దేవుడు ఆలకించున్నాడు. ఆయన ఆలకించున్నాడంటే ఆయన ఇచ్చి ఉన్నాడు, నేను నమ్ముతున్నాను, నేను ఇవి పొందుకున్నాను. ఆమేన్. అంతే. ఎప్పుడు చూసినా అదే చెప్తుండాల, నేను పొందుకున్నాను, నేను ఇది జరిగిపోయింది నాకు. హల్లెలూయా. అప్పుడు నీకు అవి జరుగుతాయి. మరోసారి చదవండి 24 వచనం, మార్కు 11:24. అందుచేత ప్రార్థన చేయునప్పుడు, అందరూ చదవండి. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. ఈ రోజు మీరు రాత్రి ప్రార్థన చేసేప్పుడు కూర్చొని ఫస్ట్ ఏం కావాలనేది నోట్స్ రాసుకోండి, పాయింట్స్ రాసుకోండి. ప్రభా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. అత్యాశ ఏమో కదా బ్రదర్, అత్యాశ లేదు, ఏం లేదు. ప్రపంచమంతటిని దేవుడు నీ కోసం ఇచ్చి ఉంటున్నాడు, అది ట్రూత్. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు, నీ విలువ ఎంత తెలుసా? నీ విలువ నా విలువ ఎంత తెలుసా? మన విలువ ఏమో బ్రదర్, నేను ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాను. కాదు బ్రదర్, నీ విలువ ఏంటంటే నీ కోసం ఎంత విలువ చెల్లింపబడిందో అది నీ విలువ.
నా కోసం యేసుక్రీస్తు రక్తం, యేసుక్రీస్తు ప్రాణమే చెల్లింపబడింది. హల్లెలూయా. హల్లెలూయా. నా విలువ ఎంత? యేసు ప్రభు రక్తం అంత. ఆమేన్. నా విలువ ఏదో డౌరీలు తీసుకునేది కాదు. అర్థమైందా? కొందరు ఉంటారు డౌరీస్ తీసుకుంటారు. నాకు 1 కోటి రూపాయలు ఇవ్వాలా, నాకు 2 కోట్లు ఇవ్వాలా, నా విలువ. ఇట్స్ రాంగ్ కాన్సెప్ట్. నువ్వు అంతేనా నీ విలువ? కాదు. యు ఆర్ సో ప్రెషియస్ బిఫోర్ గాడ్. హల్లెలూయా. నీ ప్రెషియస్నెస్ ఎక్కడ ఉందంటే నీ కోసం యేసుక్రీస్తు కార్చిన ఆ రక్తంను బట్టి నీ విలువ నీకు ఇవ్వబడింది. హల్లెలూయా. హల్లెలూయా. సో నెక్స్ట్ టైం వెన్ యూ ప్రే, నువ్వు అన్ని పాయింట్స్ రాసుకో. ప్రభా నాకు ఇవి కావాలి, నాకు ఇది కావాలి. ఏం మొహమాటం లేదు. అది టూ మచ్ అయినా కూడా అడుగు దేవుణ్ణి. ఆమేన్. అడిగిన వెంటనే ప్రభా నువ్వు విన్నావు, నేను పొందుకున్నాను. హల్లెలూయా. నా జీవితంలో చాలా టెస్టిమనీస్ ఉన్నాయి. నేను జీవితంలో ఊహించని డబ్బును కూడా చూశాను. ఇంత ఉంటుందా, ఇంత ఉంటుందా చూశాను. కృప. నువ్వు చేయాల్సిందంతా ఏంటంటే ఆయన కృప మీద ఆధారపడి, ప్రభా నువ్వు మంచోడివి తండ్రి, నీ మంచితనాన్ని బట్టి నేను బ్రతుకుతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ కృతజ్ఞత దేవునికి ఎప్పుడు చెప్తున్నాండి. ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ లైఫ్. ఈరోజు వర్షిప్లో ఐ వాస్ టచ్డ్ బై గాడ్. ఎందుకు? ఏమి ఇవ్వగలము? ఆయన ఎంతో ఇచ్చిండు. ఆయన ఎనలేని ప్రేమ మన మీద చూపించిండు. ఏమి ఇవ్వగలం? ఏమి ఇస్తావు? ఏమీ లేవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నాకేమన్నా అని అంటున్నాడా? ఏమనడంలే, నా నుంచి తీసుకో అంటున్నాడు ఆయన. గాడ్ హ్యాస్ ప్లెజర్ ఇన్ గివింగ్ టు హిస్ పీపుల్. హల్లెలూయా. గాడ్ టేక్స్ ప్లెజర్. అడిగేటోళ్ళు కావాలి ఆయనకు. కాబట్టి మనం అడిగి ఆయన నుంచి పొందుకుందాం. హల్లెలూయా. హల్లెలూయా. నో కండెమ్నేషన్. మనం ఫీలింగ్స్ను బట్టి పోకూడదు. మనము నీతిమంతులము అనే కాన్సెప్ట్ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోండి. నేను నీతిమంతుని కాబట్టి దేవుడు నాకు జాబ్ ఇచ్చిండు. ఎలా నీతిమంతుడైనావు? యేసయ్య రక్తం బట్టి, నా క్రియలను బట్టి కాదు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? yes. కళ్ళు మూసుకొని నాతో పాటు పలకండి. పరలోకపు తండ్రి, పరలోకపు తండ్రి, యేసయ్య నామమున, యేసయ్య నామమున ఈ రాత్రి వేళ విన్న మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నన్ను నీతిమంతుడని గుర్తు చేసినందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీతిమంతుని ప్రార్థన మీరు వింటానని చెప్పి ఉంటున్నారు. తండ్రి అయిన దేవునికి నేను యేసుక్రీస్తు నామమున ఏమి ప్రార్థించినను మీరు ఆలకిస్తున్నారు. మీరు అన్ని ఇచ్చి ఉంటున్నారు. నేను అవి పొందుకోవటానికి నాకు కృపను అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the God Lord. bless you.